ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశం బ్రిటిష్ వారి నుండి విముక్తి పొంది దాదాపు 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈరోజు స్వాతంత్ర దినాన్ని నంద్యాలలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అందరం కలిసి ఒక ఉత్సవంగా మనం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గుర్తువలసిన నాయకులు స్వాతంత్ర సమరయోధులు ప్రముఖులలో 1857వ సంవత్సరం మొట్టమొదటి స్వాతంత్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి మరి బ్రిటిష్ వారిని ఎదిరించి ధైర్యంగా పోరాటం చేసింది మొట్టమొదటి యోధురాలు. అదేవిధంగా 57 నుంచి 47 వరకు దాదాపు 90 సంవత్సరాల పాటు భారతదేశంలో స్వాతంత్రం కోసం భారత ప్రజలు పోరాటం చేశారు. ఆ తర్వాత జాతీయ నాయకులు ప్రముఖులలో సర్దార్ వల్లభాయ్ పటేల్, వీర సావర్కర్, ఆ తర్వాత గాంధీజీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇంకా ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోరాటం చేసినారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు, పొట్టి శ్రీరాములు గారు, ఇంకా చాలామంది మన రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటం కోసం వారి ప్రాణాలు కూడా త్యాగం చేసి మనకు అందించారు. ఆ ఫలాలను, స్వాతంత్ర ఫలాలను భారత ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు పొందుతూ సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు మరి పురోగమిస్తూ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఈరోజు 150 దేశాలకు ప్రపంచంలో భారతదేశం ధీటుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈరోజు మనకంటే ముందు స్వాతంత్రం పొంది కూడా ఈరోజు వరకు దరిద్ర దిశలో, పేదరిక దిశలో పయనిస్తున్నాయి కొన్ని దేశాలు. మరి మనం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఎన్నో దేశాలకు కూడా, పేద దేశాలకు, దరిద్ర దేశాలకు మన దేశం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం అన్ని రకాలుగా. మరి దశకు చేరిన సందర్భంగా మనం స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర ప్రముఖంగా మరియు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇంకా కొన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రదేశాలలో, కొన్ని చోట్ల పేదరికంలో, అవిద్యతో మరియు చైతన్యం లేక, ప్రభుత్వ పథకాలు పొందలేక ప్రజలు దూరంగా ఉంటున్నారు. వారిని ప్రభుత్వానికి చేరువగా మరియు పేదరికం నుంచి వారిని విముక్తి చెందేందుకు మన పాత్ర కీలకమైంది. ఆ పాత్రలో భాగంగా మనం అందరం కలిసికట్టుగా నంద్యాల జిల్లాలో ఒక నెట్వర్క్గా, ఒక ఫోరంగా ఏర్పడి అందరం ఐక్యంగా మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోతే పేదరిక నిర్మూలనలో మరియు అభివృద్ధి దిశలో ప్రజలను నడిపేందుకు అవకాశం కలుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సురేష్ గారు, భగవాస్ గారు మరియు సుబ్బయ్య గారు, సుందరరావు గారు,
రాఘవేంద్ర గారు, మరి ఇంకా కొంతమంది రావాల్సి ఉంది స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు, మరి వారందరూ కలిసి మరి నంద్యాల అభివృద్ధికి సంక్షేమానికి మరి కృషి చేద్దామని ఈరోజు పవిత్ర దినమైన ఎంతో విలువైన దినం స్వాతంత్ర దినం సందర్భంగా మనం సమావేశంలో తీర్మానించుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రజలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.